హాయ్, హలో, నమస్తే. ఖచ్చితంగా 3 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఎటువంటి చర్యలు ఉంటాయని చూసుకున్నట్టయితే వారు ఎటువంటి ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదు. అదేవిధంగా ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఎలిజిబిలిటీ కాకుండా పోతారు. కాబట్టి శిక్షలు ఏంది అనేది మరొకసారి చూసుకున్నట్టయితే, మొదటిసారి పట్టుబడితే అతనిపై కేసు బుక్ చేయడం జరుగుతుంది. అలాగే జరిమానా విధించడం జరుగుతుంది. జరిమానాతో పాటు 1 సంవత్సరం జైలు శిక్ష కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక రెండోసారి మూడోసారి కనుక అదేవిధంగా దొంగ ఓటు వేస్తూ పట్టుబడినట్టయితే అతనికి సుమారుగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది. అలాగే భారీగా జరిమానా విధించడం జరుగుతుంది. అంతేకాకుండా వారు పొందే కుటుంబం పరంగా కానీ అతను వ్యక్తిగతంగా కానీ పొందే వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హత కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైనా పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికి అనర్హులు అవుతారనేది గమనించదగిన విషయం.
అంతేకాకుండా అతను ఇక జన్మలో ఎప్పుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేరు, ఓటు హక్కును కోల్పోతారు. కాబట్టి ఇటువంటి శిక్షలు ఉంటాయి, ఈ విధంగా నిబంధనలు ఉన్నాయనే విషయము చాలామందికి తెలియదు దొంగ ఓట్లు వేసేవారికి. కాబట్టి ఈ విషయం వారికి చేరేటందుకు చిన్న ప్రయత్నం నా వీడియో. దొంగ ఓటు వేస్తే కనుక ఐపీసీ సెక్షన్ 171D అంటే ఫేక్ ఓటింగ్ కింద కఠినంగా శిక్షించబడతారు. కాబట్టి 171D కింద కఠినంగా శిక్షించబడతారు. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కూడా ఓటర్లు తమ ఓటు మాత్రమే వినియోగించుకోవాలి, ఇతరుల ఓట్లు వేయడానికి వెళ్ళరాదు. అలాగే నాయకులు కూడా అటువైపు ప్రోత్సహించకుండా ఉండాలని కోరుకుంటూ, దొంగ ఓటు వేయడం వల్ల ఇటువంటి నష్టాలు ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఇటువంటి చర్యలకు దొంగ ఓటు వేయడానికి ప్రయత్నం చేయకూడదని కోరుకుంటూ, అదేవిధంగా ఈ వీడియో ఇప్పటివరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నా వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ మీ చుట్టుపక్కల వారికి కూడా ఇదే విషయం తెలియజేయాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్కు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ గ్రూప్లలో, విలేజ్ గ్రూప్లో కానీ, మండల్ గ్రూప్లో కానీ, మీ కమ్యూనిటీ గ్రూప్లలో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. వారికి అవగాహన ఉన్నప్పుడే వారు ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలనేది అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, బై బాయ్.